హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి మరొక కొత్త డిస్టిక్లో ఆరోగ్య శాఖ నుంచి అయితే పొజిషన్స్ అయితే ఉన్నాయి. వెంటనే చూసేద్దాము. చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 5 రకాల వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా చాలా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆరోగ్య శాఖల్లో అయితే పడుతున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖల్లో కూడా జాబ్స్ అయితే పడుతున్నాయి. నేను అన్నీ తెలియజేస్తున్నాను. ఒకసారి చూడండి. మన ఛానల్ యూట్యూబ్లోకి వచ్చేసి ఒక దీప్తి జాబ్ అప్డేట్స్ అని టైప్ చేసినట్లయితే ఇలా మన లోగో కనిపిస్తుంది. క్లిక్ చేసుకుని వెంటనే చూడండి. చూసుకుని వెంటనే అప్లై అయితే చేసుకోండి. మిస్టేక్స్ ఏం చేయకండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మేము షార్ట్స్ చేస్తుంటాము. పోస్టులు కూడా మీకు పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ అన్నీ పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన పొజిషన్స్ చూద్దాము. బయోస్టాటిస్టిషియన్ ఒకటైతే ఉంది. ఎంఏ, బిఏ మ్యాథ్స్ ఆర్ బిఏ ఎకనామిక్స్ కానీ బీఎస్సీ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ చేసేటట్లే ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్. అవుట్ సోర్సింగ్ 18,500 అయితే ఇస్తారు. రేడియోగ్రాఫర్ అయితే వచ్చేసి మస్ట్ పోసెస్ సర్టిఫికేట్స్ ఇన్ సిఏ, డిఆర్జీఏ, డిఎంఐటి, బీఎస్సీ రేడియాలజీ చేసైతే ఉండాలి. కాంట్రాక్ట్ బేసిస్ 35,570 రూపీస్ అయితే ఇస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఉండాలి. 32,670 రూపీస్ అయితే ఇస్తారు. ల్యాబ్ అటెండెంట్ అవుట్ సోర్సింగ్ 15,000 అయితే ఇస్తారు. ఎస్ఎస్సీ ఆర్ 10th క్లాస్ సరిపోతుంది. మీరు మస్ట్ పోసెస్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్లో అటెండెంట్ వొకేషనల్ కోర్స్ అయితే చేసైతే ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ది జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ అయితే వచ్చేసి ఎస్ఎస్సీ 10th పాస్ అయిపోయి అవుట్ సోర్సింగ్ మీరు తీసుకుంటున్నారు. 15,000 శాలరీ అయితే పే చేస్తారు. దీనికి లాస్ట్ డేట్ 16/4/2025 కల్లా వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ వెళ్ళిపోవాలి. సో ఆల్ అప్లికెంట్ షుడ్ సబ్మిట్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్స్ డిజిఎస్హెచ్ కడప నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. న్యూ కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ వర్కింగ్ డేస్లో మాత్రమే పంపించాలి. 10:30 నుంచి 5 PM లోపల పంపించాలని చెప్తున్నారు. సో ఈ లోపలనే అప్లికేషన్స్ వాళ్ళకి రీచ్ అవ్వాలి. సో సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు త్రూ వెబ్సైట్ ఆర్ వాళ్ళు మీకు ఫోన్ ఆర్ ఈమెయిల్ అయితే చేస్తారు. మీ ఏజ్ అనేది 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తుంది. మీరు చెక్ లిస్ట్ అయితే వచ్చేసి అప్లికేషన్ ఫాము నేను చెప్తాను. ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, కన్సాలిడేటెడ్ ఇయర్ వైజ్ మార్క్ మెమోస్ కావాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఏపీ మెడికల్ కౌన్సిల్, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికేట్, రెన్యువల్ సర్టిఫికేట్స్, అండ్ 4th నుంచి 10th వరకు చదువుకున్న స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, పీహెచ్ సర్టిఫికేట్, అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఉంటుంది కదా, సో డీడీది ఆ డీడీని కూడా పెట్టాలి ఫ్రెండ్స్. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ 500 రూపీస్ కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్ కట్టాలి. సో డీడీ ఎవరి పేరుని తీయాలంటే డీసీహెచ్ఎస్ కడప పేరుని అయితే తీయాలి. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్కి వెళ్ళేసి మీరు డీడీ తీయమని చెప్పండి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇఫ్ ఎనీ అప్లికేషన్ సబ్మిటెడ్ వితౌట్ డీడీ ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కాబట్టి డీడీ కంపల్సరీ. ఒరిజినల్ డీడీ పంపించాలి. డీడీని జిరాక్స్ పంపించకండి. ఒరిజినల్ డీడీ, మిగతా సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ పెట్టాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్, నేమ్ ఆఫ్ ద అప్లై పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అప్లికెంట్, ఫాదర్ నేము, ఇక్కడ మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, ఫిల్ చేసేయండి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్స్. సో మీరు ప్రజెంట్ ఏ అడ్రస్, పోస్టల్ అడ్రస్ ఏంటి అన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి. మీరు ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్న సర్టిఫికేట్స్ యొక్క నెంబర్ ఉంటుంది కదా దానిది, అలాగే డీడీ డ్రాఫ్ట్, డిమాండ్ డ్రాఫ్ట్ యొక్క డీడీ నెంబరు, అమౌంట్, బ్యాంకు, బ్రాంచ్, డిక్లరేషన్ దగ్గర అయితే వచ్చేసి సిగ్నేచర్ పెట్టండి, ప్లేస్, డేట్, అలాగే చెక్ లిస్ట్లో ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను కదా, ఈ 11లో మీకు ఏ ఉంటే అవి పెట్టి వాళ్ళకి పంపించాలి. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ 5 పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇలాంటి జాబ్స్ చదివి ఖాళీగా ఉంటుంటే వాళ్ళకి తెలియచేయండి. సో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. మీ లోకల్లోనే ఈ జాబ్ అయితే వస్తుంది కాబట్టి చక్కగా చేసుకుంటారు. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.